శిల్పాలను చెక్కించేవాళ్ళు, ఎక్కడెక్కడ నుంచో రాయి తీసుకొచ్చి చెక్కించేవాళ్ళు. కాకతీయులు, చోళులు చెక్కించేవాళ్ళు అనమాట. చెక్కించి ఎక్కడైనా టెంపుల్స్ కట్టుకునే దగ్గరికి ఇస్తూ ఉండేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. అది ఇక్కడే ఎందుకు చెక్కిచ్చారని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఎందుకంటే నదీ సాగర సంగమం అనేది ఇక్కడ ఉంది. గుండ్లకమ్మ వచ్చేది సముద్రంలో కలిసే ప్లేస్. అది ఒక చాలా పవిత్ర ప్లేస్గా భావిస్తారు అన్నమాట. ఆ పర్పస్గా ఇక్కడ స్నానం ఆచరించి వచ్చేసి ఇక్కడ చెక్కేవాళ్ళు. అది గతంలో కనకాపురి పట్టణం. ఇది ఇప్పుడు అది క్రమేణ పట్టణం ఇంకో స్థలానికి కదా చెప్తారు. ఇదే కనకాపురి పట్టణం, కనపర్రు, ఇప్పుడు కనపర్తి. కనకాపురి పట్టణం, కనపర్రు అనేది ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ లో కూడా కనిపిస్తుంది. కనపర్రు ఉంటుంది అంటే ఒక ఓల్డ్ డాక్యుమెంట్స్ లో కనిపిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు కనపర్తి అనేది ఇప్పుడు వాడుక భాష. అదండి అట్లా. సో వాళ్ళు శైవాన్ని ఎక్కువ ఆచరించారు. శైవాన్ని ఎక్కువ చేసేవారు. శివభక్తులు. బౌద్ధం నుంచి కూడా ఉంది ఇక్కడ. బౌద్ధ శాస్త్రం ఇవన్నీ బౌద్ధానికి సంబంధించి. ఆ బౌద్ధ దానికి అక్కడికి వచ్చేసరికి అది ఇక్కడ పుంజుకోలేకపోయింది. దాన్ని ఎట్లయినా ఇప్పుడు బౌద్ధం ఫస్ట్ ఉండేదైతే దాన్ని ఈ శైవం వచ్చిన తర్వాత ఏదో పారదోలింది అనేది చెప్తారు. అవునవును. వాళ్ళు వెళ్ళిపోయే క్రమంలో కొన్ని ఆనవాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత వీళ్ళు ఇక్కడ ఈ శైవులే స్టాండర్డ్ అయ్యారు. వాళ్ళ తర్వాత ఇంకా వైష్ణవులు వీళ్ళు, ఆ తర్వాత ఇంకా రకరకాల ఉన్నాయి. సో పట్టణమే మొత్తానికి కనకాపురి పట్టణం. ఎటు చూసినా 7 ఆమడల పట్టణం అంటారు దీన్ని. 7 ఆమడలు అంటే ఒక ఆమడకు వచ్చేసరికి 7 కిలోమీటర్లు, 7 49 కిలోమీటర్ల పట్టణం. 49 కిలోమీటర్ల పట్టణం అంటే దాదాపుగా 75-80% సముద్రంలో కలిసిపోయింది. సముద్రం ముందుకు వచ్చింది అనేది చెప్తుంది. ఇప్పుడు ఇటు వచ్చేసరికి ఒంగోలు, లేదంటే దాదాపు కావలి, అక్కడ నుంచి ఇటు బావపట్ల అంతవరకు కూడా ఇదంతా ఒకటే పట్టణం అన్నమాట ఆ కాలాల్లో. దీనికి ఆ రాజులకు సంబంధించి ఏమన్నా కోటలు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు. ప్రస్తుతం ఇక్కడున్న పురాతన వాటికి సంబంధించి ఇది ఒకటే ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. ఎందుకని అంటే ఇక్కడ దాదాపుగా ఏదున్నా కానీ భూమిలో కలిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదన్నా ఒక విపత్తులు లాంటివి వచ్చినాయి అనుకోండి, ఆ మేటేసేసేదను. ఇప్పుడు ఇక్కడ మన ఈ ఊరు పక్కనే ఒక రామాలయం ఉంది. ఆ రామాలయం కూడా మొత్తం భూమిలోకి వెళ్ళిపోయింది. సముద్రం పక్కన అయ్యేసరికి ఏదో ఒక ఎల్లో లాంటి పెద్ద సముద్రం, గతంలో సునామీ వచ్చింది కదా, అట్లాంటి ఏదన్నా విపత్తులు వచ్చినాయంటే అది మేటేసేది, కోసేసి లోపలికి ఇదైపోయింది. అట్లా లోపల ఏమన్నా ఉంటే ఉండేమో కానీ ప్రస్తుతం మనకి కనిపించిన కోటలు లాంటివి ఏం లేవు ఈ కనకాపురి పట్టణం. ఇవన్నీ ఇక్కడ తవ్వేటప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక ఎక్స్ప్రెషన్ కానీ అట్లాంటిది ఏమీ చేయలేదు. ఏదైనా ఒక పొలం బాగు చేసుకుంటుంటే కానీ, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే అట్లా కనిపించినవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. 1986 కంటే ముందు 85-4లో ఆ టయాల్లో ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి విగ్రహాలు. ఎక్కడ ఏది కొంచెం చేసినా కానీ బాగు చేసినా కనిపిస్తున్నాయి. కనిపిస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి మా ఊర్లో ఇట్లా జరుగుతున్నాయి అది ఇది అంటే, సరే వాళ్ళు ఏం చేశారంటే లారీ తీసుకొని వచ్చారు. ఇక్కడ మనకి ఒంగోలులో మ్యూజియం లేదు. ప్రతి డిస్టిక్లో మ్యూజియం ఉంటుంది దాదాపు. డిస్టిక్ మ్యూజియం అంటారు దాన్ని. నెల్లూరులో ఉంది, తర్వాత గుంటూరులో ఉంది, ఒంగోలులో లేదు. సరే మా నెల్లూరు మ్యూజియానికి కానీ గుంటూరు మ్యూజియానికి కానీ తరలిద్దామని చెప్పి వాళ్ళు ఒక లారీ తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు ఏది 1985లో. సరే అప్పుడు ఆ టైంలో ఇక్కడ గ్రామస్తులు ఏం చేశారంటే, ఏమండి సరే ఇక్కడ మీరు వచ్చారు బాగానే ఉంది, ఏదో 1-2 విగ్రహాలు అయితే మా ఏదో దొరికిన ఇద్దామని అనుకుంటాము. ఇప్పుడు ఇన్ని వందల విగ్రహాలు దొరుకుతున్నాయి కాబట్టి మీరు వీటన్నిటిని తీసుకెళ్ళి అక్కడెక్కడో పెడతారు. ఈ దొరికిన వాటికి ఉపయోగం ఉండదు, చెప్పేదానికి కూడా అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు, స్థలం ఇది అనేది పోయిద్ది అని చెప్పి వీళ్ళు పట్టుబట్టి ఇక్కడే దీన్ని ఏదైనా ఒక మ్యూజియం ఏర్పాటు చేయమని చెప్పి గ్రామస్తులు అడిగారు. అడిగినప్పుడు సరే వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఒక 1 ఏకర్ స్థలం ఇస్తే మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి బిల్డింగ్ కట్టి ప్రదర్శనశాల స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు. చెప్పినప్పుడు ఇక్కడ ఒక 3 అక్కడ బయట బోర్డు కూడా ఉంది.
ఈ శెట్టిగారులో ముగ్గురు ముందుకు వచ్చేసి వాళ్ళది స్థలం ఓన్గా ఫ్రీగా ఇచ్చారు అప్పుడు. అదే ఫ్రీగా ఇస్తే తర్వాత దానికి వాల్యూ ఏదో తర్వాత ఇచ్చాను. అట్లా ఇది స్టార్ట్ అయిందన్నమాట. ఇది మొత్తం 1 ఎకరా స్థలం ఉంది. ఒక ఎకరం స్థలం. వెనక కూడా ఉంది. గవర్నమెంట్ ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ ఇట్లాంటివి స్టార్ట్ చేయాలంటే మినిమం ఎకరా అడుగుతారు. ఒంగోలులో మ్యూజియం కట్టలేకపోవడానికి కూడా కారణం అది. ఎకరా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అక్కడ ఎంఆర్ఓ ఏమంటున్నాడంటే ఇక్కడ ఇంత రేట్లో మేము ఎకరాలు మీకే ఆడ తెచ్చిస్తాము, ఏదో 10 సెంట్లు 20 సెంట్లు ఎత్తిస్తాము రోడ్ పేసింగ్లో. అది రోడ్ పేసింగ్లో మంచి